నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి జనపదం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని మైలార్దేవపల్లి డివిజన్లో ఉన్నాం. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయండి. మనం జనపదంలో ఇప్పటివరకు చాలా డివిజన్లకు వెళ్ళాము, అనేక డివిజన్లు తిరిగి చూస్తూ ఉన్నాము. ఒక్కో ప్రాంతంలో ఒక్క సమస్య ఉంది. మనకి ఒక్కో ప్రాంతంలో ఒక్క సమస్య ఉంది. అంటే ఒక చోట డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుంది, ఒక చోట దోమల ప్రాబ్లం ఉంది, ఒక చోట పొల్యూషన్ ఉంది, ఒక చోట ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ మనం చూసాం. కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఇది ఒక సమస్యల కాంబో ప్యాక్ అని చెప్పొచ్చు. అన్ని సమస్యలు ఇక్కడ తిష్టవేసిన పరిస్థితి. ఏమాత్రం కూడా ఇక్కడికి వచ్చి చూస్తే మీరు షాక్ అయ్యే విధంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ 1,00,000 మంది పైగా ఉన్నారు ఈ డివిజన్లో. అయితే అన్ని కంప్లీట్గా చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఏరియాలో ఫ్యాక్టరీస్ ఉండడం వల్ల సాయంత్రం అయితే నల్లటి పొగ మసి అది మొత్తం ఫ్యాక్టరీ నుంచి రిలీజ్ అయ్యే గ్యాసెస్ మొత్తం కూడా రిలీజ్ చేయడం వల్ల ఇళ్లలోకి పొల్యూషన్ వచ్చేస్తుంది. కంప్లీట్గా అలాంటి ఎయిర్ని పీల్చుకోవడం వల్ల, పొల్యూటెడ్ అయిపోయిన ఎయిర్ని పీల్చుకోవడం వల్ల పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కూడా, ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా రోగాలు వస్తున్నాయి, ఊపిరితిత్తుల ప్రాబ్లమ్లు వస్తున్నాయి, లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, డిసీజెస్ వస్తున్నాయి. అంతేకాదండి, ఇలాంటి పొల్యూషన్ వల్ల భూగర్భ జలాలు కూడా ఇంకిపోయాయి. ఇక్కడ అసలు కనీసం నీళ్లు కూడా రాని పరిస్థితి. బోర్లు 1000 ఫీట్లు వేస్తే మాత్రమే నీళ్ళు వస్తున్నాయండి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. అంతేకాకుండా ఇంకా అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. మనతో పాటు ఈ డివిజన్లోని ప్రజలు మనతో పాటు ఉన్నారు, అదేవిధంగా కార్పొరేటర్ కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. మీరు ఎన్నికై ఇప్పటికీ 6 నెలలు అయిపోయింది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని ప్రజలు చెప్తూ ఉన్నారు. మీరు అసలు ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ని గుర్తించారు, వాటిని సాల్వ్ చేయడానికి ఎలాంటి డెసిషన్స్ తీసుకొని ఉన్నారు? ప్రస్తుతానికి మైలార్దేవపల్లి డివిజన్ అనేది మీ అందరికి తెలిసిన విధంగా మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్లోనే రెండో పెద్ద డివిజన్గా గుర్తించడం జరిగింది. సో విస్తీర్ణవరమే కాకుండా అదేవిధంగా సంఖ్య కూడా, ప్రజల సంఖ్య కూడా మరిలో దాదాపు 1,00,000 జనాభా కూడుకున్న మైలార్దేవపల్లి డివిజన్ ఇది. సో దీంట్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. మీరు అన్న విధంగా ఈరోజు పారిశ్రామిక వాడ, ఈరోజు కాటేదాన్ అనేది ఒక ఐడియా, టీఎస్ఐఎస్సి రికగ్నైజ్డ్ ఐడియా ఉండడంతో పాటు అదేవిధంగా ఇతర కంపెనీలు కూడా ఎటువంటి పర్మిషన్స్ లేకుండా అక్రమంగా కూడా ఎన్నో ఆపరేషన్స్ జరుగుతున్నాయి. సో అన్నిటి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి మేము చేశాము. ఎన్నో ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి, ఏవైతే మీరు అన్నట్టు కాలుష్యం వదిలేటట్టుందో సాయంత్రం వేళ ఏదైతే 6 గంటల తర్వాత పని వాళ్ళందరూ ఇంటికి చేరుకున్న తర్వాత అందరూ కూడా ఎవరైతే ఇంట్లోకి చేరుకున్న తర్వాత ఈ సాయంత్రం 6 గంటల తర్వాత కూడా కాలుష్యం చాలామంది వదలడం మేము గమనించాం. ఆయిల్ కంపెనీస్ మీద ఆల్రెడీ మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకు కూడా దీని మీద ఆల్రెడీ ఏమంటున్నారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆల్రెడీ వాళ్ళు కూడా చర్య తీసుకున్నారు. ఇప్పటికే రామ్చరణ్ ఆయిల్ మిల్ కానీ ఇవన్నీ కూడా కొన్ని ఇటువంటి పెద్ద ఆయిల్ మిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా ఇక్కడ నుంచి కొత్తూరు షిఫ్ట్ చేయడానికి వాళ్ళకి ఆర్డర్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేస్తారంటున్నారా? ఆల్రెడీ చాలా మటుకు ఈరోజు చాలా మంది కూడా ఈరోజు పనులు ఆపేయడం కూడా జరిగింది. ఈరోజు చాలా ఆయిల్ మిల్స్ కూడా మొత్తానికి ఈరోజు పని జరగట్లేదు. అన్ని కూడా వాళ్ళ వర్క్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి, ఫ్యాక్టరీస్ సంబంధించి పర్మిషన్స్ కూడా లేవని చెప్తున్నారు. పర్మిషన్స్ లేకుండా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారని. అలాంటివి ఉన్నాయండి ఇక్కడ ఫ్యాక్టరీస్. దాదాపు కాటేదాన్ అనే పరిశ్రమ కూడా దాదాపు లేదన్నా నాకు తెలిసి ఒక 2 నుంచి 3,000 పారిశ్రామికలు ఈ పారిశ్రామిక వాడలో ఉన్నాయి. కాటేదాన్లో ఈ 2 నుంచి 3,000 దాంట్లో ఇతర రకరకాల పరిశ్రమలు, అంటే ఒక బ్యాటరీ పరిశ్రమలే కాదు, అదేవిధంగా ప్లాస్టిక్ ఇండస్ట్రీసే కాదు, అదేవిధంగా ఆయిల్ ఇండస్ట్రీస్, ఈ విధంగా డిఫరెంట్ ఇండస్ట్రీస్ ప్రతి ఒక్క మొత్తం తెలంగాణలో లేని ఈ విధంగా ఈరోజు ఇక్కడ అన్ని కూడా వితౌట్ పర్మిషన్ నడిపేటివి చాలా మటుకు ఉన్నాయి. ఒకటి జనావాసాల్లో చూసుకుంటే ఇళ్ల మధ్యలో ఈ విధంగా ఫ్యాక్టరీస్ నెలకొల్పడం అనేది చట్టరీత్యా ఇది పాసిబుల్ కాని విషయం. ఇలా చేయకూడదు. కానీ ఎందుకని ఇన్ని పరిశ్రమలు ఒకే ప్లేస్లో రావడానికి కారణమే ఉంటారు? గతంలో మీరు అన్నట్టు విధంగా ఇప్పుడు మనమున్న ప్రాంతం పద్మశాలిపురమే కాదు, మధుబన్ కాలనీయే కాదు, టీఎన్జిఓస్ కానీ ఇవన్నీ గతంలో 5 సంవత్సరాల నుంచి డెవలప్ అయిన ప్రాంతాలు. అంటే బలశీవులుగా చాలామంది ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు. వీళ్ళందరూ రావడం కూడా కారణం ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉపాధి కలుగుతుందనే ఉద్దేశంతో కూడా ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఎక్కువ, అంటే ఒక 5 సంవత్సరంలో ర్యాపిడ్ డెవలప్మెంట్ అనేది జరిగింది. కాకపోతే దాన్ని దృష్టిలో పెట్టి కూడా పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి, కానీ దాంట్లో కలుషిత పరిశ్రమలు మాత్రం కొన్ని ఉన్నాయి. ఇతర పరిశ్రమలు ఏవైతే ఉపాధి కల్పించేటివి కూడా కొన్ని ఉన్నాయి. సో పరిశ్రమ ఏవైతే కలుషితం ఉన్నాయో, ఒక బ్యాటరీ ఇండస్ట్రీస్ అనుకోండి, బ్యాటరీ ఇండస్ట్రీస్లో ఒక కెమికల్ స్మెల్ వస్తుంది, ఏదైతే శ్వాసకు కూడా చాలా ఇబ్బంది కారణంగా ఉంటుంది. అవన్నీ కూడా దాదాపు కొత్తూరుకి షిఫ్ట్ చేయించడం జరిగింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళతో. వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నాము. ఇది పనిచేయక మానేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఒకప్పుడు ఈ డివిజన్ మొత్తానికి కూడా చాలా ప్రాంతాల్లో డివిజన్కి సంబంధించి చాలా కాలనీలకి ఇదే వాటర్ సప్లై చేసేది. ఈ వాటర్ ట్యాంక్ ఇప్పుడు పనిచేయని స్థితిలో ఉంది. ఏమాత్రం నీళ్లు రావు. ఇప్పుడు కంప్లీట్గా ఈ కాలనీ వాసులకి, డివిజన్లోని చాలా ప్రాంతాలు వాళ్ళకి కూడా కంప్లీట్గా వాటర్ ట్యాంకర్స్ ద్వారా మాత్రమే నీళ్ళ సరఫరా జరుగుతూ ఉంది. వీళ్ళకి నీళ్లు కూడా ఏమాత్రం ఈ ట్యాంకర్స్ కానీ ఏమి కూడా పనిచేయని పరిస్థితి. కంప్లీట్గా వాటర్ ట్యాంకులు మాత్రం ప్రభుత్వం సప్లై చేస్తున్న వాటర్ ట్యాంకుల మీద ఆధారపడే
వీళ్ళు మంచినీళ్ళు తాగటం కానీ ఆ విధంగా బ్రతుకుతున్నారు, ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ డివిజన్లో 1,00,000 మందికి పైగా ఉన్నారు జనాభా. ఒక్క వాటర్ ట్యాంక్ కూడా లేకపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది. అసలు వీళ్ళని అడుగుదాం. 10 సంవత్సరాలు అవుతుంది మేడం. అయితే ఇక్కడ వాటరు ఉదయాన్నే లేడీస్ కానీ జెంట్స్ కానీ కంపెనీలలోకి వెళ్తారు. వచ్చి సాయంత్రం వచ్చి నీళ్ళు పట్టుకుందామంటే నీళ్ళు ఉండవు. మధ్యాహ్నం వాటర్ వస్తుంది. వాళ్ళు కంపెనీలలోకి వెళ్ళి వచ్చినాక మళ్ళీ బోర్లలో నీళ్ళు తెచ్చుకొని వాళ్ళకి ఆరోగ్యాలు పాడవుతున్నాయి. బోర్ నీళ్ళే తాగుతున్నారు ఇప్పుడు మీరు. కొంతమంది ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు ఫిల్టర్ వాటర్ వస్తుంది పట్టుకుంటారు. కొంతమందికి ఏమో ఇక్కడ వాటర్ దొరకకుంటే బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నారు. ఇది రిపేర్ చేపిస్తే సాయంత్రం డ్యూటీకి వెళ్ళి వచ్చిన వాళ్ళ వారికి మేలు జరుగుతుంది మేడం. సాయంత్రం వచ్చే వాళ్ళకు తాగడానికి నీళ్ళు ఇచ్చినట్టుగా అయిపోతుంది. డ్యూటీకి వెళ్ళి వచ్చే వాళ్ళకు డ్యూటీకి పోయిన వాళ్ళు మధ్యాహ్నం ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు పట్టుకుంటారు. మాకు వచ్చే వాటర్ మధ్యాహ్నం వస్తుంది. సాయంత్రం వచ్చే వాళ్ళకి వాటర్ దొరుకుతలేదు. ట్యాంకరే బంద్. అందరి ఇళ్ళలో కూడా బోర్లు లేవు. ఏడుకొరకు ఉంది, ఇక్కడ బోర్లు పడాయి తక్కువ. చాలా నీళ్ళకు చాలా ట్రబుల్ అవుతుంది వాళ్ళకి తాగడానికి కూడా. ఏడుకోపోయి తెచ్చుకోవాలి. అవి తాగలేక వేరే బోర్ నీళ్ళు తాగి హెల్త్ దూరం పోవాలి నీళ్ళు తెచ్చుకోవడానికి. కాటేదాన్ని ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకొని తాగుతున్నాం సార్. ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకోండి, టిన్స్ తెచ్చుకొని తాగుతున్నారు. 10 రూపాయలకు డబ్బా ఉన్నది. నీళ్లు లేవు, చాలా ఇబ్బంది ఉన్నది. అందరు ప్రాణం అందరు ఖరాబ్ అయిపోయింది. ఈ డివిజన్ మొత్తంగా అసలు నీళ్ళే లేవని చెప్తున్నారు. మరి ట్యాంకర్లు ఏమైనా పంపిస్తున్నారా? లేదు, ఏమీ లేదు మేడం. మేము చచ్చిపోయినాం అంటే ఒక ఊరికి పోయినా కానీ నీళ్ళు గతి లేవు. సచివానికి నీళ్ళు ఎడ చచ్చిపోయాలి, ఇంటికి వచ్చేయాలి. బోర్ లేదు, బోర్ పడాలి బాబు. కనీసం స్నానాలు చేయడానికి కూడా నీళ్ళు లేవమ్మా. అక్కడ లేదు. ఇప్పుడు చచ్చిపోయినాం అంటే నీళ్ళు ఎడ చచ్చిపోయాలి. సచివానికి వీళ్ళు ఏడతానం చేయాలి, ఇంటికి వచ్చేయాలి. బాధ ఉంది మాకు నీళ్ళకు. బ్రతకడానికి తాగునీళ్లు లేవు సరికదా. చనిపోతే ఎవరైనా మనిషి ఇప్పుడు స్నానాలు కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆ ఆటికి కూడా కనీసం వాడుకునే నీళ్లు కూడా లేవని చెప్తున్నారు. ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నారు, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారో ఆలోచించవచ్చు. హైదరాబాద్లోనే ఉంది ఏరియా, కానీ తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి. మీరు చెప్పండి అమ్మా. అది పూరా ఇగో రోగాలు వచ్చిపోతున్నాం. ఆడ చాలా ఇబ్బంది ఉంది. ఒక్కసారి మీరు వచ్చి చూడండి. చెప్పిగో ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాం. ఏం చేయాలి వాసనకు అన్ని చూద్దామమ్మా, పదండి. మీరు వచ్చి చూడండి, మీకు నమస్కారం చేస్తాం. అది చూస్తే మీకు అర్థమవుతుంది. కాలనీ లోపలికి వచ్చాము. మీరు చూడండి, ఇది కాలనీ లోపల ఇళ్ల పక్కన ఇళ్ల మధ్యలో ఉంది. ఇక్కడ జనాలు ఉండే ఇళ్ల మధ్యలో ఈ విధంగా ఒక కంపోస్ట్ లాగా తయారైపోయింది. జీహెచ్ఎంసీ వాళ్ళు కానీ, శుభ్రం చేసే వాళ్ళు కానీ, పారిశుద్ధ్య కార్మికులు ఎవ్వరు కూడా ఇక్కడికి వచ్చి చూసే పాపాను పోలేదు. నగరంలో డెంగ్యూ ఫీవర్లు కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ చూస్తే మనం చెప్పుకోని అవసరం లేదు, ఆల్రెడీ నమోదై ఉంటే ఫీవర్లు కూడా బాగా వస్తున్నాయని చెప్తున్నారు. దవాఖానాలకు పోవాల్సిన పరిస్థితి అని చెప్పి మేము చెప్పము, మీరే రండి చూడండి అని చెప్తే మనం ఇక్కడికి వచ్చినాము. మనము చూస్తున్నాం కదా, కంప్లీట్గా చెత్త చెదారం సీసాలు అన్నీ కూడా ఇక్కడే వేస్తున్నారు. తీసే నాదుడు లేరు. ఈ చెత్త తీసుకువెళ్ళడానికి ఇళ్లలో పోనీ ఇళ్లలోనే స్టోర్ చేసుకుందాం చెత్త అనుకుంటే అది తీసుకెళ్ళడానికి ఈ జీహెచ్ఎంసీ వాళ్ళు రారు. ఇలాంటి పరిస్థితుల్లో దోమలు, చెత్త చెదారం, రోగాలు ఒక్కటి కాదండి. నేను ముందు చెప్పాను సమస్యల కాంబో ప్యాక్ అని. చూస్తున్నారు కదా, ఒక సమస్య కాదు, తాగునీటి సమస్య ఉంది. భూగర్భ జలాలు పొల్యూట్ అయిపోయి మురికి నీళ్లు, వాసన నీళ్ళు వస్తున్నాయి. ఒక పక్కనేమో చెత్త చెదారం, దోమలు, పిల్లలతో ఎట్లా ఉంటున్నారు ఇంటి పక్కనే ఈ విధంగా ఉండటం. అసలు వీళ్ళని అడుగుదాం, మీరు ఎంతకాలంగా ఉందమ్మా ఇది? ఇక మేము ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది మేడం. ఇంతే ఉంది. 20 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి. ఎవరు కూడా గత పాలకులు ఏమాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇక్కడ జనాలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. లక్షలకు పైగా జనాభా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలకి వీళ్ళు పడుతున్న కష్టాలు పట్టట్లేదు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ అనుకోవచ్చు. 15,000 అయినాయి. మరి పని చేసుకుని ఎట్లా బతకాలి మేము? ఇప్పుడే వచ్చిన ఈ హాస్పిటల్ నుంచి హాస్పిటల్కి వెళ్ళి కావాలంటే రిపోర్ట్లు చూపెట్టమంటే చూపెడతా. ఏమైంది ఇప్పుడు? ఇంకా ఏదో అదేమంటారు టైఫాయిడ్, జ్వరాలు వస్తున్నాయి బాగా, రోగాలు అన్ని. ఇన్ని దోమలు ఉంటే మరి ఇంకా జ్వరాలు కాకుండా ఏమొస్తుంటాయి? ఎట్లుంటారు, మేము ఎట్లుండాలి, ఏం చేయాలి, మీకు నమస్కారం చెప్తాం, ఏమన్నా చేయండి. లేకుంటే మమ్మల్ని ఇంట్లో గుంతి వేసి మట్టి పోసిపోరు. ఈ విధంగా ఇక్కడ ఇంత చెత్త ఇళ్ల మధ్యలో ఉండింది కదా. చుట్టుపక్కల దోమల బాధ ఎక్కువ ఉంది మాకు. ఈ ఫ్యాక్టరీలు ఒకటైనాయి, మొత్తం అన్ని విధాలు కూడా రోగాలు వచ్చి పడుతున్నారు చుట్టుపక్కల జనాలు. సార్కి ఒక కాల్ చేస్తే సారు వచ్చి అన్ని పనులు కూడా. ఇంకేం సమస్యలు ఉన్నాయమ్మా ఇక్కడ? గుంతానే ఉండదా మాకు, పిల్లలు ఉండరు, మాకు ఆపు వస్తుంది. ఎట్లా చేయాలి చెప్పు? దోమలు, వాసన, గిట్లా కూర్చుని అది బాగా స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది. వచ్చి ఇక ఇట్లా పట్టుకోవాలి, బయట కూర్చోవాలి. సాయంత్రం అయితే పరిస్థితి ఎలా ఉంటుందమ్మా? అట్లా దోమలు ఇట్లా వస్తాయి, దెప్పలు ఇప్పటి నిండా పట్టుకోవచ్చు దోమలు. అట్లా వస్తాయి. ఏం చేస్తాము, ఎట్లా చేయాలి? ఎవరికి చెప్పినా మేము కొంచెం రోడ్ చేసుకుందామని గోడ ఉంది, గోడ
పడగొట్టేసి కొద్దిగా మట్టి వసుకొని రోడ్ చేసుకుందాం అనుకున్నాము. ఊడవాళ్ళు వచ్చి బాగా గొడవ పెట్టుకున్నారు. మీరు ఏ అధికారంతో మీరు ఇక్కడ చేస్తున్నారు, ఇది మా ప్లాటు, మా ఇష్టము, మేము ఎట్లా ఉంటే అట్లా ఉంచుకుంటాము, మిమ్మల్ని తీసుకుపోయి జైల్లో కూర్చుండే పెడతాము అని. మాకు మీ ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే లేదు, మేము కరెక్ట్ లెక్క తీస్తే మీ జాగాలు కూడా మాకే వస్తాయి. అదే రకంగా ఊడ ఆఫీస్ నుంచి ఒకసారి అట వచ్చేసి మాట్లాడిండు. అతని పేరు ఇట్లా నాకు తెలియదు. ఆ సార్ వచ్చి చాలా గొడవ పెట్టేసిండు. అది ఇది మాదే తప్పు అయింది అని కాలేలు మొక్కి సరిపోని అని వదిలేసినాము. లారీ మట్టి లారీ వస్తే కూడా తలంచి దగ్గరే పెట్టుకున్నాడు. మట్టి లారీ కూడా నేను పోనీయను, ఇది కూడా పోలీస్ స్టేషన్కి పోతుంది. బాగు చేయించుకున్నారని అవ్వట్లేదా? బాగా చేయించుకుందాం, కొంచెం కనీసం కొద్దిగా రోడ్ అయినా చేసుకుందాం. మాకు ఇక్కడి నుంచి మధుబనికి రోడ్డు లేదు. ఈ ఇల్లు కట్టే వాళ్ళు ఆ ఇల్లు కట్టే వాళ్ళు కొంచెం ప్లస్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసుకొని కొద్దిగా చిన్న గల్లీ తీసుకొని ఇట్లా బస్ స్టాప్కి వెళ్తాము. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది దీంతోనే. దోమల ప్రాబ్లం అట్లయితుంది, దారి లేక ప్రాబ్లం అట్లయితుంది. ఇది ఎంత చేయాలి, మొన్న బతుకమ్మ పండుగలకు చేద్దాము అని కార్పొరేటర్ సార్ వచ్చి చూసిండు, ప్రయత్నం చేసిండు, కానీ చేయలేకపోయిండు. ఏం సమస్యలు ఉన్నాయమ్మా? మీరు ఇక్కడే ఉంటున్నారు ఈ చెత్త పక్కన. ఉంటాము, నీళ్లు లేవు, చచ్చిపోయిన వాళ్ళకు తానాలకు నీళ్లు లేవు, కాష్టం మంచిగా లేదు, అంత చెర్లనే. మరి ఎట్లా ఉండాలి మేము? ఇంకా పొద్దుకు పని నుంచి వచ్చిన వాళ్ళకి అంత దుమ్మే. మీరు చెప్పండి అమ్మా. అగో అక్కడ చూడండి ఎట్లా లేస్తుంది మొత్తము, అది వచ్చి కండ్లలో పడితే కండ్లు కూడా పోతాయి. ఎక్కడ నుంచి పొగ వస్తుంది, బాగా పొగ చుట్టుకపోతుంది రాత్రిపూట. మేము ఎందుకంటే అట్లా వస్తే ఆ దారిలో ఉన్నది ఏమి లేదు, గుంతల దారి చేసుకుందామంటే చేయలేదు. దోమలు అయితే కొరికి మొత్తం దాదులు వస్తాయి. రాత్రి అయితే ఏదో అంటించుకొని పండుకోవాలి, బయట కూర్చోవడానికి లేదు. మాకు ప్లేస్లో ఉన్నాయి కానీ కూర్చోవడానికి లేదు. ఏం చేస్తాం? మంచినీళ్ళు వస్తున్నాయమ్మా మీకు? మంచినీళ్ళు వస్తున్నాయి, మామూలుగా వస్తున్నాయి. మొన్న 4 రోజులు రాలేదు. ఇవే నీళ్ళు, వాటర్ నీళ్ళు వాడుకుంటున్నాం. ఇది పరిస్థితి. ఇక్కడ కేవలం ఇంతే కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్యాక్టరీకి సంబంధించి. ఫ్యాక్టరీ నుంచి సాయంత్రం అయితే 6 గంటలైతే ఇంటి చుట్టూ కూడా ఏదో వలయం చుట్టేసినట్టు శుభ్రంగా కంప్లీట్గా ఏమంటారు, పొగ, మసీతో కూడిన పొగ ఫ్యాక్టరీస్ నుంచి 6 గంటలు దాటితే ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ ఫ్యాక్టరీస్ నుంచి పొగ వస్తుంది, కంప్లీట్గా చుట్టేస్తోంది. వాటి మధ్య మేము బ్రతకాల్సి వస్తుంది. కంప్లీట్గా శ్వాస సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని చెప్తున్నారు. వాటిని గురించి తెలుసుకుందాం. మనం కాలనీ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పాను. ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్న మహిళలు వీళ్ళందరూ కూడా పనికి చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. కార్మిక చట్టాలు ఎన్నో ఉన్నాయి, కార్మిక చట్టాలకు సంబంధించి ఎన్నో నిబంధనలు ఉన్నాయి. పూర్తిగా ఉల్లంఘిస్తూ ఆ చట్టాలన్నీ కూడా కేవలం కాగితాల వరకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. పని గంటలు, పని వేళలు నార్మల్గా 8 గంటలు ఉంటే కనుక ఇక్కడ మాత్రం 12 గంటలు కష్టపడాల్సి వస్తుంది. కనీస వేతనం కూడా ఇవ్వడం లేదు. రోజుకి 200 రూపాయలు జీతం ఇస్తారు వాళ్ళకి. చూస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి. ఫ్యాక్టరీలు వస్తే, లేకపోతే ఇలాంటి ఏమైనా ఫ్యాక్టరీలు, కర్మాగారాలు ఇక్కడికి వచ్చినప్పుడు ఉపాధి దొరుకుతుంది, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, మెరుగ్గా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే మహిళలు, ఇంకా బాల కార్మికులు కూడా పనిచేస్తున్నారు ఫ్యాక్టరీలో. పిల్లలను కూడా ఫ్యాక్టరీలో తీసుకుంటున్నారు. పని వేళల కంటే కూడా ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. వీళ్ళు కంప్లీట్గా 8 గంటలకు మించి 12 గంటలు వర్క్ చేయించుకుంటున్నారు. రోజుకి 200 రూపాయలు జీతం ఇస్తున్నారు. ఇది ఏ విధంగా న్యాయం అని వాళ్ళకి తోస్తుందో అర్థం కావడం లేని పరిస్థితి అనమాట. పిల్లలను కూడా చేయించుకుంటున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము, మహిళలు ఉన్నారు అక్కడ పనిచేసే, ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళని అడుగుదాము, వాళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు, అసలు ఎలా ఉంటుంది వర్క్ అని. మీరు పనిచేస్తున్నారని చెప్తున్నారు, ఎన్ని గంటలు చేపిస్తారు మీతో? ఎన్నింటికి వెళ్తారు, ఎన్నింటికి దగ్గర చేసుకుంటాను మేడం. 9 నుంచి 6 గంటల దగ్గర చేస్తారు. 200 ఇస్తారు. వారానికి పేమెంట్ ఇస్తారు. శనివారం ఇస్తారు. ఓకే. 9 గంటల కాడ ఉండాలి, కంపెనీలో ఉండాలి. 10 నిమిషాలు గిట్టంగా లేట్ కారాదు, లేట్ అవ్వకూడదు. కానీ మీరు 9 నుంచి 7 గంటల వరకు ఉండాలి. 10 గంటలు చేస్తారు మీరు. 10 గంటలు డ్యూటీ చేస్తాం. 200 ఇచ్చేస్తారు. డైలీ 200 ఇస్తారు. మళ్ళీ డుమ్మాలు కొడితే తీసుకున్నారు. దాంట్లో సెలవు తీసుకుంటే మళ్ళీ డ్యూటీకి తీసేస్తారు. ఇక కంపెనీలోకి వెళ్ళి వద్దంటే. సెలవులు కూడా తీసుకోకూడదు. కనీసం వారంలో ఒకరోజు సెలవు ఉంటుందా? సండే ఉంటుంది మేడం, సెలవు ఉంటుంది. సండే సెలవు ఉంటుంది. ఇంకెప్పుడన్నా అవసరమైనప్పుడు కూడా ఇవ్వరు. పిల్లలకి జ్వరం వచ్చింది గిట్టంగా సెలవు ఇయ్యారు. డైలీ పనికి వెళ్ళాలి. మీరు చెప్పండి. ఇక్కడ చూస్తున్నాం కదా, కార్మిక చట్టాలకు సంబంధించి, కార్మికులకు నిబంధనలకు సంబంధించి చాలా వ్యతిరేకంగా 12 గంటలు పని చేయించడాన్ని ఏ విధంగా మీరు చూస్తారు? 12 గంటలు పని చేయించినది కార్మికులకు చాలా ఇబ్బందికరం. ఏదైతే మేనేజ్మెంట్ ఉందో ఓనర్స్ బాగా అనగతొక్కుతుండ్రు. వీళ్ళని కార్మికులతో పని చేయించుకోవడమే కాకుండా కార్మికులకు ఏ ఒక్క వసతి లేదు, పిఎఫ్ కానీ ఎలాంటి వసతులు లేవు. ఏమైనా కార్మికులతో పని చేయించుకోవడమే తప్ప వారికి ఏది హాస్పిటల్ కానీ ఏది ఒక్కటి కరెక్ట్ లేదు. ఇప్పుడు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, ఏదైనా జరగడానికి ఏదైనా జరిగితే వీళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్లు అట్లా ఏమైనా ఉన్నాయా?
అట్లాంటిది అనేది కార్మిక చట్టాలలో వాళ్ళు అసలు కంపెనీ వర్కర్స్ గురించి పట్టుకునే దేవుడు లేడు, నాదుడు లేడు. మన కేసీఆర్ గారు ఏదైతే గవర్నమెంట్లో చేసిన పనులు తప్ప వాళ్ళకు ఒక మాట గిట్ల ఇవ్వడం జరిగింది. కార్మికులకు ఏదైతే 10 గంటలు 9 గంటలు చేస్తున్నారో వాటిని 8 గంటలు చేపిస్తామని ఒక మాట ఇవ్వడం జరిగింది. అది మన గవర్నమెంట్ చేస్తుంది. మరి ఇన్సూరెన్స్లు అట్లయితే ఏమీ లేవు, అవి కేవలం పేపర్లు మాత్రం పరిమితం అలాంటివి. ఒకసారి మేము కార్పొరేటర్ గారితో సంప్రదించి ఈ ఏరియా కార్మికులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళని కంపెనీకి కార్పొరేటర్ని తీసుకుపోయి వారి సమస్యల గురించి అడిగి వాళ్ళకి పిఎఫ్ కానీ ఏదైనా వసతులు ఏది లేకున్నా కానీ కంపెనీ భరించేటట్టుగా చర్య తీసుకోవాలని చెప్పి కార్పొరేటర్ గారితో గట్టిగా మాట్లాడడం జరిగింది. వాళ్ళకు ఒక వార్నింగ్ ఇట్లా ఇవ్వడం జరిగింది. కార్మికులను ఎవరు ఏ చిన్న తప్పు చేసినా కానీ తీసేసేది కానీ వాళ్ళను 10 సంవత్సరాలు చేసిన వర్కర్ను చెప్పకుండానే టక్కున తీసేయడం అనేది సబబు కాదని చెప్పి చిన్నపిల్లలను కూడా ఇక్కడ వర్క్ చేపిస్తున్నారు అంటున్నారు, మరి వాటి సంగతి? బాల కార్మికులను ఇక్కడ మిషన్లు, పేపర్ ప్లేట్స్ కానీ, గ్లాసులు కానీ, బ్యాటరీ కంపెనీలు ఉన్నాయి. అందులో బాల కార్మికులను వర్క్ చేయిస్తారు. వాళ్ళకి ఎలాంటి ఏమైనా సమస్య వచ్చినా ఏమొచ్చినా వాళ్ళకు ఏం పట్టించుకోరు. ఈ కంపెనీలలో అంతా ఏంటంటే వాళ్ళకు యూనిట్ ఉంది. వాళ్ళందరూ ఎవరన్నా యూనియన్ పెట్టి ఏదన్నా చేద్దామన్నా కానీ వాళ్ళను అనగదొక్కడానికి చేస్తారు, లేదంటే కంపెనీల నుంచి డ్యూటీ తీసేశారు. ఇక్కడ చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి, అగ్నిమాపక కేంద్రాలు కంపల్సరీ ఉండాలి. ఏమన్నా అత్యవసర పరిస్థితులు కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కానీ వచ్చినప్పుడు అలాంటివి ఏమైనా ఉన్నాయి ఇక్కడ? మరి ఇక్కడ లేవు మేడం. ఒక 10 కిలోమీటర్స్ నుంచి రావాలి. ఏమన్నా కాలిపోయినా ఏమైనా ఇక్కడ కాలిపోయినాకనే వస్తాయి. చాలా ఒక కాలిపోయినాక వచ్చి ఏం చేస్తాయండి? మంత్లీలో ఒక 2-3 రోజులు కంపెనీలలో ప్లాస్టిక్ కంపెనీలు కానీ వేరే షాక్ సర్క్యూట్ అని అదే అని ఇదని రేలీ అంటుకుంటూనే ఉంటాయి కంపెనీలలో. నెల నెల ఏదో ఒకటి ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క ఫ్యాక్టరీలోనే జరుగుతుంది నెల నెల. కంపల్సరీ జరుగుతుంది మేడం. నెలలో 1-2 సార్లు కంపల్సరీ ఒక కంపెనీ కాలిపోతుంది కాటేదానిలో. అది టీవీలలో దాంట్లో కూడా వస్తుంది. ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది మేడం. మరి కంపెనీల యాజమాన్యం ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు అంతా ఒక యూనియన్, వేరే వారిని ఇన్వాల్వ్ చేయనియరు. వాళ్ళే లోపల బయటికి తీయనియరు. వాళ్ళంతా ఒక యూనియన్. ఉద్యోగ భద్రత లేదు. కంపెనీలో పనిచేసే వాళ్ళకి అందరికీ కూడా 10 సంవత్సరాలు 15 సంవత్సరాల అనుభవం, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా చిన్న పొరపాట్లు ఏదైనా మిషన్ ఖరాబ్ అయినా కూడా వాళ్ళ తప్పిదే అని చెప్పి మేనేజ్మెంట్ వాళ్ళని ఇంటికి పంపించేస్తుంది. వాళ్ళ ఇంటికి పంపించేసి వాళ్ళను మీరు అవసరం లేదని చెప్తుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి పనిచేసి వాళ్ళ వృద్ధాప్యంలో ఎక్కడ పోవాలి, ఉద్యోగ భద్రత లేదు. అటువంటి సమస్యలు ఈ కంపెనీ యాజమాన్యం ఆ విధంగా చేస్తుంది. ఆ విధంగా కంపెనీలో భద్రత లేదు, వీళ్ళకి ఇన్సూరెన్స్ లేదు, ఈఎస్ఐ పిఎఫ్ ఎటువంటి ఇవి లేకుండా ఆ విధంగా ఉద్యోగాలు చేయించుకుంటూ వాళ్ళ కనీస భద్రత కూడా ప్రొవైడ్ చేయడం లేదు. ఆ విధంగా చాలా మంది సతమతమై చాలా మంది ఇప్పుడు కేవలము ఇక్కడ లక్షల మంది కూడా కంపెనీల మీద ఆధారపడి మాత్రమే ఉన్నారు. వాళ్ళకి వేరే ఎటువంటి రిసోర్స్ లేదు. లేకుండా వాళ్ళంతా పనిచేస్తుంటే కంపెనీ యాజమాన్యం మాత్రం వాళ్ళని అనగదొక్కుతుంది. ఇంకా ఇక్కడ స్థానికంగా ఉన్న మహిళలు ఉన్నారు. అసలు కంపెనీ నుంచి ఈ ఫ్యాక్టరీల నుంచి అన్ని ఫ్యాక్టరీలు ఇళ్ల చుట్టూ ఒక వలయంలాగా స్థాపించబడిపోయి ఉన్నాయి. వాటి నుంచి ఆరైతే పొగ వస్తుంది, మసి వస్తుంది, బూడిదే వస్తుందని చెప్తున్నారు. మరి వీళ్ళు ఎలా ఉంటున్నారో మనం అడుగు తెలుసుకుందాం. ఎట్లా ఉంటుంది సాయంత్రం అయితే? మీరు ఎట్లా ఉంటున్నారు? పొల్యూషన్ అయితే ఎక్కువ ఇక్కడ, వాతావరణం, వెదర్, ఇంకా ఇక్కడ డ్రైనేజ్, ఇవన్నీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వాతావరణంలో. అయితే చిన్న రిమార్క్ వస్తే కంపెనీ వాళ్ళను తీసేస్తున్నారు. శాలరీస్ ఎక్కువ ఉంటాయి కదా వాళ్ళకి, సీనియారిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళని తీసేసి కొత్త పేమెంట్ వాళ్ళని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నార్మల్గా ఈ ఫ్యాక్టరీల నుంచి పొగ, మసి, దుమ్ము, ధూళి ఇట్లా వస్తున్నాయని చెప్తున్నారు. మీకు ఆరోగ్యం ఎట్లా ఉంటుంది? ఇక నాన్నే చూసి తెలిసిపోతుంది. వెదర్ పొల్యూషన్ ఎక్కువ ఇక్కడ. ఫ్యాక్టరీ వల్ల వచ్చే పొగ వల్ల మొత్తం ఇంట్లోకి మొత్తం దానివల్ల వచ్చే పొగ, డస్ట్ మొత్తం నిండిపోతుంది. దానివల్ల పిల్లలు కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళని తీసుకెళ్ళడానికి హాస్పిటల్ తీసుకెళ్ళామన్నా కానీ వెళ్ళే రోడ్డు కూడా వాళ్ళ కంపెనీ లారీలు రావడం వల్ల కూడా రోడ్డు కూడా చాలా గుంతలుగా అయిపోతుంది. సగము అందులోనే పబ్లిక్ మొత్తం ట్రజిటల్ ఎక్కువ అయిపోతుంది, ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంది. ఫ్యాక్టరీ నుంచి పొల్యూషన్ వస్తుందని చెప్తే ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం వాళ్ళు ఇక్కడ పనిచేస్తుంటే వీళ్ళని పీకేస్తున్నారు అనమాట. జాబుల నుంచి కూడా పెరుగుతున్నారు. అది పరిస్థితి. అంతేకాకుండా మీరు చెప్తున్నారు ఇక్కడ బట్టలు ఆరేసుకుంటే కూడా సాయంత్రం కనుక మర్చిపోయి అట్లా వదిలేస్తే పొగ పట్టిపోతుంది అని చెప్పి. అనేది ఏంటమ్మా? బ్లాక్ అయిపోతాయి, మొత్తం బ్లాక్ అయిపోతాయి. ఈ కంపెనీలు ఎప్పుడైతే క్లోజ్ అవుతాయో ఇక్కడ జనం మంచిగా అవుతారు. వైట్ బట్టలు బ్లాక్ అయిపోతాయి, మొత్తం బ్లాక్ అయిపోతాయి. సాయంత్రం బట్టలు తీసేయాలి కంపల్సరీ. తీయలేమంటే మొత్తం బ్లాక్. అలాంటి గాలి పీల్చుకోవాల్సి వస్తుంది మనం. దానివల్ల కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. చిన్న పెద్ద వాళ్ళందరూ ప్రాబ్లం క్రియేట్ చేయాల్సి వస్తుంది.
ఇక్కడ చూస్తే మనం మార్నింగ్ ఒక షర్ట్ వేసుకోవచ్చు, ఈవినింగ్ ఇంకో కలర్ షర్ట్ వేసుకోవచ్చు అనమాట. మార్నింగ్ వైట్ షర్ట్ వేసుకుంటే ఈవినింగ్ మీరు బట్టలు ఆరేసిన తర్వాత తీయకపోతే బ్లాక్ షర్ట్ అయిపోతుంది. అలాంటి పొగ అంత భయంకరంగా దట్టమైన పొగ కమ్ముకుంటోంది. బట్టలు కనుక మీరు తీయకపోతే సాయంత్రం నల్ల షర్ట్ అయిపోతుంది అనమాట, వైట్ షర్ట్ అలా. ఎలాంటి పరిస్థితి, అలాంటి గాలి పీల్చుకోవడం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పిల్లలకి జబ్బులు వస్తున్నాయి. ఇక్కడ హాస్పిటల్స్ కూడా దగ్గరలో లేవని చెప్తున్నారు. మనతో పాటు కార్పొరేటర్ ఉన్నారు, వారిని అడుగుదాము. మరి మీరు చెప్పండి, ఇక్కడ దగ్గరలో హాస్పిటల్స్ కూడా లేవని చెప్తున్నారు. 1,00,000 మంది పైగా ఉన్నారు జనాభా. ఒక ప్రభుత్వ హాస్పిటల్ కూడా లేకపోవడం కారణం ఏంటి ఇన్ని సంవత్సరాలుగా? మీరు అన్న విధంగా వాస్తవానికి ఈరోజు ఇక్కడ ఉన్న పారిశ్రామిక వాడలో మళ్ళీ చాలా మటుకు కూడా కలుషితం ఎక్కువ ఉండి చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతుంది మేము కూడా గ్రహించాము. మళ్ళీ మేము కూడా ఈ 6 నెలల్లో మేము కూడా ఎంతో ప్రయత్నం చేసి మళ్ళీ ఈరోజు మా లక్ష్మారెడ్డి గారు మంత్రి గారితో మాట్లాడి అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు రానున్న రోజుల్లో మళ్ళీ మధుబన్ ఇదే ప్రాంతంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ 34 బెడ్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఓపెనింగ్ ఉంది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవి జరిగింది. సో ఈ మోస్ట్లీ ఒక నెల లోపు దాన్ని మేము అందరు కూడా అందుబాటులో తెస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు అన్నట్టు చాలామంది కంపెనీలో ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు. మళ్ళీ ఈరోజు 10 సంవత్సరాల నుంచి ఎంతోమంది పనిచేసి మరి 10 సంవత్సరాలు అయిపోగానే వాళ్ళకి ఏదైతే వేతనాలు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళపై ఏదో పని ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని తప్పేయడానికి ఎంతోమంది యాజమాన్యాలు ట్రై చేస్తున్నారు. అదేవిధంగా అన్నట్టు 10 గంటల డ్యూటీ ఏదైతే ఉందో మళ్ళీ ఈరోజు ఆల్రెడీ మంత్రి గారు కూడా మళ్ళీ కేటీఆర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఎప్పుడైతే ఎలక్షన్ టైంలో కూడా మేము మళ్ళీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా కనీసం ఫ్యాక్టరీలలో మంచినీళ్ళు ఉండట్లేదంటండి, మరి దీని గురించి మీరు అన్నట్టు ఇప్పుడు సావని ఫుడ్స్ అని చెప్పేసి ఒక కంపెనీ మేము ఆల్రెడీ గతంలో జరిగింది. ఒక నెల క్రితం ఏదైతే ఉందో సావని ఫుడ్స్ అనే ఇండస్ట్రీలో మళ్ళీ మేము గమనించి మా దగ్గర కంప్లైంట్ వచ్చి పబ్లిక్ అంతా కూడా అక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా మా దగ్గరికి దృష్టికి తీసుకురావడం జరిగింది. అంటే మీరు అన్నట్టు కనీస సౌకర్యాలు ఒక వాటర్ కానీ ఫిల్టర్ వాటర్ కానీ వాళ్ళకి వాటర్ ఇస్తున్నారు, బట్ అది డ్రింకింగ్ వాటర్ కాదు, ఏదైతే హానికరం ఉందో. సో వాళ్ళు ఫిల్టర్ వాటర్ ఒకటి, అదేవిధంగా టీ ఒకటి. మళ్ళీ వాళ్ళు పొద్దు నుంచి లేచి 10 గంటలు పని చేస్తారు. మళ్ళీ లంచ్ మాత్రం బ్రేక్ ఒకటే ఉంది కాబట్టి ఓ టీ బ్రేక్ ఇచ్చి వాళ్ళకు కూడా టీ అనేది ఒకటి ఫెసిలిటీ చేయాలనేది. అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐ అయితే చాలా మందికి ఉంటుంది, కానీ పిఎఫ్ ఏదైతే వాళ్ళ భద్రత కోసం పరిశ్రమలు వస్తే అభివృద్ధి జరుగుతుంది, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, ఇలా ఎన్నో చెప్తూ ఉంటారు. మరి ఇదేమో అభివృద్ధికి చాలా దూరంగా కనిపిస్తుంది. హాస్పిటల్స్ లేవు, స్కూళ్ళు లేవు, అగ్నిమాపక కేంద్రం లేదు. ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకని ఇన్ని సంవత్సరాల నుంచి పాలకులు పట్టించుకోకపోవడానికి కారణం ఏంటి? మేము కూడా గతంలో కూడా ఎలక్షన్ టైంలో మేము కూడా అదే క్వశ్చన్ వేయడం జరిగింది. మళ్ళీ గతంలో దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఈ పరిశ్రమలు ఇప్పుడు వచ్చినాయి కావు, 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ గతంలో ఏ ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోలేదు. కాబట్టి మేము ఇది పూర్తిగా ప్రభుత్వం ఈ రోజు ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్లి ఖచ్చితంగా అన్ని చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, అదేవిధంగా 10 కిలోమీటర్ దూరంలో ఉన్న రాజధానిలో ఎక్కడైతే పరిశ్రమ వాడ కాదు అక్కడ ఫైర్ స్టేషన్ ఉంది. మళ్ళీ మేము కూడా అదే కోరడం జరిగింది. ఏంటంటే మా ఒక పరిశ్రమ వాడలో కూడా అట్లీస్ట్ వన్ సర్వీస్ ఏదైతే 1 వ్యాన్తోనన్నా ఒక ఫైర్ స్టేషన్ ఇమీడియట్గా ఏర్పాటు చేయాలని కూడా కోరడం జరిగింది. చూస్తున్నారు కదా మీరు, ఒకసారి నా వెనక చూడండి, పరిస్థితి ఏ విధంగా ఉందో, ఎంత దారుణంగా ఉందో. కంప్లీట్గా మురికి నీరు, డ్రైనేజ్, చెత్త చెదారం అంతా చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడికే వేస్తున్నారు. దోమలు, పాములు, చాలా భయంకరమైన పరిస్థితి. రోడ్లు కూడా సరిగ్గా లేవండి. మీరు చూడొచ్చు మనం నుంచున్న ప్లేస్లో ఇదంతా నడిచే దారే, ఇది వీధే, కానీ రోడ్లు లేవు. చూస్తున్న ఆ ఎదురు సందు కూడా అంతే, ఎక్కడ కూడా రోడ్లు లేవు, రోడ్లు వేసిన పరిస్థితి లేవు. ఇక్కడ ఈ పరిస్థితి చూస్తే ఇంత డ్రైనేజ్, ఇంత చెత్త చెదారం ఇళ్ల మధ్యలో ఉంది. దీని పక్కన ఇళ్ళు కట్టిన తర్వాత ఇది ఏర్పడింది అనమాట. ఇక్కడ ఉంటున్న ఇళ్లలో ఉంటున్న ప్రజలు ఉన్నారు, వీళ్ళని అడుగుదాము. ఏంటమ్మా పరిస్థితి ఇక్కడ? మాకు చాలా ప్రాబ్లం ఉందమ్మా, పాములు ఉన్నాయి, తేళ్ళు ఉన్నాయి, చాలా ప్రాబ్లం ఉంది. చిన్నపిల్లలకు బాగా జ్వరం వస్తుంది. వాళ్ళకి వారానికి ఒకసారి తీసుకుపోతున్నాం. మా పాపలకి చాలా ఇబ్బంది ఉంది. పాములు వస్తున్నాయి మా ఇంట్లోకి, అయితే కప్పలు, తేళ్ళు, పాములు వస్తున్నాయి. మాకు దగ్గర ఉంది. ఇక్కడ పరిస్థితి ఏంటమ్మా? దోమలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఉందమ్మా మాకు దోమలు, పాములు, తేళ్ళు. ఇక రోడ్లు మంచిగా లేవు, కింద పడి ముసలోళ్ళని దెబ్బలు తగిలినాయి కింద పడి మస్తు కింద పడుతున్నాం మేము. కళ్ళు పడక చీకట్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎంతమంది చూసిపోతున్నారు కానీ మంచిగా చేస్తలేదు గుంత ఒకటి మంచిగా చేస్తే మా బస్తీకి మంచిగా అవుతుంది ఇక్కడ అందరికి. మా పిల్లలకు కూడా జ్వరాలు వచ్చి పిల్లలకి హాస్పిటల్కి పోయి 2 పిల్లలకి టైఫాయిడ్ వచ్చి డ్యూటీ కూడా వెళ్ళిపోయింది. మా పిల్లలకి పక్కకే ఉన్నాం మేము, గుంత పక్కకి. స్మెల్ వచ్చి అన్నం తింటలేరు అసలుకి. పగలు కూడా వస్తుందమ్మా? పగలు కూడా వస్తుంది, పగలు నైట్ ఏం లేదు. మాకు ఎప్పుడు ప్రాబ్లం ఎదుర్కొంటూనే ఉన్నాం. 24 గంటలు వస్తుంది. మొన్న వర్షానికి మొత్తం నీళ్లు మా మురికి నీళ్ళు కూడా వాకిట్లోకి వచ్చినాయి. మొన్న 20 రోజులు వర్షం వస్తే ఇక గట్లనే ఉంటున్నాం. ఏం చేయాలి? ఎంతమంది వచ్చినా చెప్తా ఉన్నాం మేము. కాగితం ఏరుకున్నట్టు పిల్లలు వచ్చి పడిపోతే మేము గుంతలకెళ్ళి తీసినాం. 3-4 ఆవులు పడితే తీపిచ్చినాం. అందరు ఆవులు కూడా పడిపోయి మునిగినాయి. మేము జర చూడకపోతే పోతుండే అవి. అంత లోతుందమ్మా ఇది? అంత కాదు, ఇంకా మన అందరం కలిసి పడ్డా అని వెళ్ళాం. అందులో అంత పెద్ద ఉంది, లోతు కూడా ఎక్కువ ఉంది.
మరి ఎట్లా చేస్తారో అందరు చెప్తా ఉన్నారు. బోనాల కన్నా ముందే గుడుపుతామన్నారు, 10 రోజుల కన్నా 5 రోజుల కన్నా ఇంతవరకు ఎవరు రావట్లేదు. అధికారులకు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి. పండుగకు ముందన్నా కనీసం క్లీన్ చేస్తామంటున్నారు కానీ క్లీన్ చేయని పరిస్థితి. అదే యథాస్థితిగా కొన్ని సంవత్సరాల నుంచి అదే పరిస్థితి. పిల్లలు కూడా పడిపోయిన పరిస్థితి. ఆ గుంతను చూస్తే మనం చూడొచ్చు, చాలా లోతు కూడా ఉందని చెప్తున్నారు. వీటిలో పడితే చూడకపోతే పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి. కాగితాలు ఎరుకునే వాళ్ళు పొద్దున్నే వచ్చినప్పుడు వాళ్ళు పడిపోయారని చెప్తున్నారు. వీళ్ళు కనుక ఈ స్థానికంగా ఉండే ప్రజలు చూడకపోతే ఇంకా ఆ పరిస్థితి గురించి మీరే ఆలోచించాలి. ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఈ కాలనీ వాసులు బ్రతుకుతూ ఉన్నారు. ఇది పరిశ్రమల వాడ కాలుష్య కథ. కనీస సౌకర్యాలు కూడా నోచుకొని మైలార్దేవపల్లి డివిజన్ ప్రజల కన్నీటి వ్యధ అని చెప్పొచ్చు. పరిశ్రమలలో నిబంధనలకు వ్యతిరేకంగా, కార్మికుల హక్కులకు వ్యతిరేకంగా పరిశ్రమలు మహిళల చేత బాలల చేత బాల కార్మికులను ఉపయోగించుకుంటూ 10 గంటల కంటే మించి 8 గంటల కంటే మించి 12 గంటల సేపు పనిచేయించుకుంటూ కనీస వేతనం కూడా ఇవ్వని పరిస్థితి. పరిశ్రమలలో నెలకొకసారైనా అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నప్పటికీ కూడా ఈ డివిజన్ మొత్తంలో ఎక్కడా కూడా ఒక అగ్నిమాపక కేంద్రం కూడా లేని పరిస్థితి. ఇది పరిశ్రమ లోపల ఉన్న పరిస్థితి అయితే పరిశ్రమల బయట ఇళ్లలో నివసిస్తున్న స్థానిక ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈ విషవాయువులు పీల్చుకొని పరిశ్రమల నుంచి వస్తున్న పొగని, ఈ విషవాయువులను పీల్చుకుని రోగాల బారిన పడుతున్నారు. అయినప్పటికీ డివిజన్ మొత్తంలో ఎక్కడా కూడా ఒక ప్రభుత్వ హాస్పిటల్ కూడా లేదు. ప్రైవేట్ హాస్పిటల్ కూడా మచ్చుకైనా కనిపించట్లేదు, 1-2 తప్ప. అత్యవసర పరిస్థితుల్లో ఆర్ఎంపీ డాక్టర్లే దిక్కవుతున్నారు. ఇప్పటికైనా ఈ డివిజన్ ప్రజల్ని ప్రభుత్వాలు పట్టించుకోవాలి. కార్మికుల నిబంధనలను, కార్మికుల హక్కులను కాలరాస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. కార్మికుల హక్కులను కాపాడాలని కోరుకుందాం. ఇది ఈ వారం జనపదం. మరో వారం మరో డివిజన్లో కలుద్దాం. స్టే ట్యూన్డ్.